కూడా రెండు రకాలు ఉండొచ్చు. స్టాండర్డ్ క్యాన్ రెండు రకాలుగా డేటాను పంపించవచ్చు. స్టాండర్డ్ క్యాన్ డేటాను పంపించేటప్పుడు క్యాన్ డేటా పంపిస్తుంది, క్యాన్ ఎఫ్బి డేటా పంపిస్తుంది. సేమ్ థింగ్ ఎక్స్టెండెడ్ క్యాన్ కూడా చేస్తుందండి. ఎక్స్టెండెడ్ క్యాన్ కూడా స్టాండర్డ్ మామూలు క్యాన్ డేటాను పంపిస్తుంది, క్యాన్ ఎఫ్డిని పంపిస్తుంది. ఈ డిఫరెన్స్లన్నీ తర్వాత చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రేమ్లు ఫార్మాట్లు ఏదన్నా చూసినప్పుడు మీరు క్యాన్, స్టాండర్డ్ క్యాన్ ఇంతవరకే గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండెడ్ క్యాన్ గురించి మీరు చదవద్దు. క్యాన్ ఐడియా వచ్చేంత వరకు ఎక్స్టెండెడ్ క్యాన్ వదిలేయండి. ఎక్కడన్నా మీకు ఎక్స్టెండెడ్ క్యాన్ అని కానీ, క్యాన్ ఎఫ్డి అని కానీ, 29 బిట్ అని కానీ ఇలాగ ఏదన్నా వస్తే ఇగ్నోర్ చేయండి. మీరు ఓన్లీ 11 బిట్ గురించి మాత్రమే చదవండి ఫస్ట్ నేర్చుకునేంత వరకు పూర్తిగా. ఓకే, సో 11 బిట్ క్యాన్ ఉంటుంది. ఆ డేటాని బేస్ చేసుకొని ఇది ఒక డేటాను జనరేట్ చేస్తుంది. ఈ సిఆర్సి ఫీల్డ్ రిసీవర్కి వెళ్ళినప్పుడు వాడు క్యాల్కులేట్ చేసుకుంటాడు ఈ డేటాను బట్టి. ఈ డేటాలో ఎప్పుడైనా మార్పులు జరిగాయి అనుకోండి, రిసీవర్కి వెళ్ళేసానికి సిఆర్సి నెంబర్ మారిపోతుంది. వీడు క్యాల్కులేట్ చేసిన నెంబర్ ఒరిజినల్ నెంబర్ ఉంటుంది, వాడికి వెళ్ళింది మారిపోయింది ఉంటుంది. సో ఆ మారిపోయింది ఉన్నప్పుడు సిఆర్సి నెంబర్ సెండర్ది, రిసీవర్ది. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే దీన్ని బాగా సాగదీస్తే వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీయూ ఉందండి. ఇది ఈ ఈసీకి డేటా పంపించింది కదా. ఈసీయూ 1 డేటా పంపించినప్పుడు వీడికి ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఈ డేటాను బేస్ చేసుకొని ఓకే ఇది ఒక రిప్రజెంటేషన్ పెడుతుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక ఫీల్డ్ తయారు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా వెళ్ళే లోపల ఇక్కడ ఏదైనా కరప్ట్ అయిపోయింది అనుకోండి, సిఆర్సి వీడు క్యాల్కులేట్ చేసి ఉంటాడు ఒక నెంబర్. ఈ సిఆర్సి ఫీల్డ్ ఈ డేటాను బట్టి క్యాల్కులేట్ అవుతుందండి. సో ఆ క్యాల్కులేట్ అయిన నెంబర్ అక్కడికి ఇక్కడికి మారిపోతుంది. ఆ మారిపోయిన దాన్ని బట్టి డేటా కరెక్ట్గా ఉందా
లేదా డేటా మారిపోయి వచ్చిందా అనేది ECU2కి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ 1010 పంపించారు. 1010కి CRC సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1001 ఉంటుంది. సో ఇక్కడ పంపించిన డేటా 1010 కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1010 అనే డేటా పంపించాం అనుకోండి. ఇప్పుడు దీని దగ్గర CRC జూమ్ చేసి చెప్పడానికి లేదు. ఓకే, అండర్స్టూడ్. ఓకే, సో ఇక్కడ నుంచి డేటా పంపించాడు వీడు పంపించిన డేటా 1010. దీనికి వచ్చిన CRC వచ్చేసరికి 1010 అయితే CRC 9 ఉంది అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి డేటా మారిపోయింది. 1010 బదులు 1000 అయిపోయింది. డేటా మారిపోయింది కదా, డేటా మారిపోతూనే దీనికి CRC 9 బదులు 8 వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ 9 ఉంది, వీడికి CRC డేటా కూడా వస్తుందండి, CRC సీక్వెన్స్ డేటా. సో ఆ CRC సీక్వెన్స్ ECU వచ్చిందేమో లెట్స్ సే 1000 వచ్చింది ఇక్కడ, లేదా 10 లాస్ట్ బిట్ మారింది అనుకుందాం. ఓకే, సో లాస్ట్ బిట్ మారింది. CRC మాత్రం వీడు క్యాలిక్యులేట్ చేశాడు, సెండర్ పంపించేటప్పుడు CRC క్యాలిక్యులేట్ చేసి 9 పంపించాడు, ఇక్కడ 9 వచ్చింది. కానీ ECU మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది. 1011కి ECU సొంతంగా ఇంకోటి క్యాలిక్యులేట్ చేస్తుంది. నాకు వచ్చిన డేటా ప్రకారం నాకు ECU 8 వస్తుంది CRC. వాడు పంపించి వచ్చింది 8. ఈ రెండింటికి మధ్య లింక్ కుదరట్లేదు. అరే అబ్బాయి, నేను క్యాలిక్యులేట్ చేస్తే CRC 8 వచ్చింది, నువ్వు పంపించిందేమో 9 అని చెప్తున్నావు, అంటే నాకు వచ్చిన డేటాలో ఏదో తప్పు జరిగింది అని ECU ఇక్కడ ఎర్రర్ వస్తేనే వీడికి చెప్పేస్తుంది అనమాట. ఆడికి చెప్తే వాడు మళ్ళీ చెక్ చేసుకుని పంపిస్తాడు. ఓకే, CRC అర్థమైందండి సార్? రిసీవర్ ఒక అమ్మాయి మాట్లాడారు, ఇంకో అబ్బాయి మాట్లాడారు. అబ్బాయి మాట్లాడింది చాలా లోగా ఉంది, వినపడలేదు. ఏం లేదు సార్, ECU1 అనేది ట్రాన్స్మిటర్, ECU1 అనేది ట్రాన్స్మిటర్, ECU2 అనేది రిసీవర్. అంతే అంతే. అంటే ఎవరైతే పంపిస్తే ఆ టైంకి వాడు ట్రాన్స్మిటర్. బస్సుని ఎవడైతే కంట్రోల్ తీసుకొని డేటా పంపిస్తాడో ఆడు ట్రాన్స్మిటర్. బస్సులో డేటా ఒకసారి బస్సులో డేటా వచ్చిందంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే బస్సులో ఒకసారి డేటా పంపిస్తే ఒకరు పంపిస్తే అది అందరికీ వస్తుందండి. డేటా ఒకసారి బస్సు ఎవరికి కావాలని గొడవ పెట్టుకున్నాక ఒకసారి డేటా 3 పంపించాడు అనుకోండి, ఒకసారి వాడు ఇక్కడ డేటా పెడితే ఇది అందరికీ వెళ్ళిపోతుంది. దీని మీద ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ డేటా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందండి, ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. వాడు ఎయిర్ బ్యాగ్ సెన్సర్ సిగ్నల్ పంపించాడు అనుకోండి, ఆ పంపించిన సిగ్నల్ ఓన్లీ ఇన్ఫర్టైన్మెంట్కే కావాల్సి ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్ తీసుకుంటారు. తీసుకుని వాడికి పనికొచ్చేదైతే వాడుకుంటాడో, లేకపోతే డిస్కార్డ్ చేస్తారు. కానీ ఒక్కసారి ఒక మెసేజ్ పంపిస్తే ఆ టైంలో అదొక్కటే ట్రాన్స్మిటర్, మిగతా వాళ్ళందరూ రిసీవర్లే అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్యాన్లో. ఇది ఒక్కడికి పంపిస్తే అందరికీ వెళ్తుంది. క్యాన్ ఒక్కటి పంపిస్తే స్పెసిఫిక్గా నీకు 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 అని స్పెసిఫిక్గా పంచాల్సిన అవసరం లేదనమాట. బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ అంటారు అది. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే ఒకసారి మెసేజ్ బస్ మీద పెడితే అందరికి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఎవరు ఏదో మాట్లాడుతున్నారు, ఆగిపోయారు, చెప్పండి. So that last line, can you repeat once about the CRC of ECU and this ones? CRC ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అన్ని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డేటా 1010 పంపించాలనుకుంటున్నాం. 1010 పంపించినప్పుడు పంపించేటప్పుడే ఫ్రేమ్లోనే సెండింగ్ ECU1 దీనికి ఒక CRC ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. CRC ఫీల్డ్ దీనికి క్యాలిక్యులేట్ చేసింది ఎగ్జాంపుల్కి సమ్ 9 వచ్చింది అనుకుందాం అన్నాను. సో ఈ డేటా మెసేజ్ ఇక్కడ వెళ్తా ఉంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్లో
ఎవడో దీన్ని డిస్టర్బ్ చేశాడు అనమాట. ఓకే, ఈ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు మధ్యలో ఎవడో మాడిఫై చేశాడు. మాడిఫై చేయడం వల్ల డేటా మారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది అని అంటే 1011 అని వచ్చింది. సో ఒక బిట్ మారిపోయింది, 1010 బదులు 1011 వచ్చింది. సిఆర్సి ఫీల్డ్ ఏమో అలాగే ఉంది, 9 అని ఉంది. ఓకే, బిట్ ఒకటే మారిపోయి ఉండడం వల్ల ఇప్పుడు ECU2 ఈ ECU2 ఏదైతే ఉందో కమాన్. ఓకే, ఈ ECU2 రిసీవర్ కదా, ఈ ECU2 డేటాను తీసుకుంటుంది. డేటా అంతా తీసుకుని ఓకే నాకు 1011 వచ్చింది, ఇది ఒరిజినల్ డేటా ఏమో అనుకొని ఇది తీసుకొని సిఆర్సి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇది సిఆర్సి క్యాలిక్యులేట్ చేస్తే దీనికి 8 వచ్చింది అనుకున్నాం, ఎందుకంటే 1011కి 1010కి సేమ్ సిఆర్సి ఉండదు, మారిపోయి ఉంటుంది. సో దీనికి 8 వచ్చింది. సో ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడేమో డేటాకి సిఆర్సి 8 వచ్చింది, కానీ పంపించిన ఫ్రేమ్లో సిఆర్సి ఏమో 9 ఉంది. ఓకే, అర్థమైందా? సో క్యాల్కులేట్ చేసింది 8, మెసేజ్ ఫ్రేమ్లో ఉన్న సిఆర్సి నెంబరు 9. అదేంటి నేను క్యాల్కులేట్ చేస్తే 8 వచ్చింది, వాడు పంపించింది 9 అంటున్నాడు, అంటే నాకు వచ్చిన డేటా రాంగ్ అని డిక్లేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే అబ్బాయి, నువ్వు నాకు డేటా పంపించావు, నాకు తప్పు వచ్చింది అని చెప్పి ఇది డేటా ఫ్రేమ్ పంపించింది. ఇలా పంపించిందేమో డేటా ఫ్రేమ్. సో ఇలా పంపించింది డేటాను రిక్వెస్ట్ ఆ ఫ్రేమ్ వచ్చింది, ఇది పంపించేది మాత్రం ఎర్రర్ ఫ్రేమ్ పంపిస్తుంది అనమాట. ఓకే, నువ్వు నాకు ఎర్రర్ పంపించావు, దిస్ ఈస్ ఎర్రర్ అని చెప్పేసి ఎర్రర్ ఫ్రేమ్ పంపిస్తుంది. అర్థమైందా? సో సిఆర్సి పంపించినప్పుడు పంపించిన మెసేజ్ ఫ్రేమ్లో ఒక సిఆర్సి ఉంటుంది. రిసీవ్ చేసుకున్న ప్రతి ECU డేటాని తగ్గట్టుగా, అంటే ఈ డేటా ఫీల్డ్కి తగ్గట్టుగా మళ్ళీ ఇది ఒకటి క్యాల్కులేట్ చేస్తుంది. ఆ క్యాల్కులేట్ చేసిన సిఆర్సి ఫీల్డ్ మెసేజ్లో వచ్చిన సిఆర్సి ఫీల్డ్ సేమ్ ఉండాలి, అప్పుడు మాత్రమే డేటా వ్యాలిడేషన్ జరుగుతుంది, లేకపోతే డేటా తప్పు వచ్చిందని చెప్పి జరుగుతుంది అనమాట. దాన్నే ఎర్రర్ డిటెక్షన్ మెకానిజం అంటారు. క్యాన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? సిఆర్సి చెక్, సిఆర్సి ఫ్రేమ్ అది. నెక్స్ట్ డీలిమిటర్ అంటున్నారు ప్రతి చోట, డీలిమిటర్ అంటే ఏంటండి? ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ డీలిమిటర్? ఎక్కడొచ్చినా ఫ్రేమ్లో చాలా చోట్ల డీలిమిటర్ అని వస్తుందండి. ఆ డీలిమిటర్ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ అక్కడికి అయిపోయింది అని ప్రాసెస్ చేసేవాడికి తెలియాలి. ఇప్పుడు ECU పంపిస్తున్నాడు, ECU 11 బిట్స్ పంపిస్తున్నాడు, 11 బిట్స్ అయిపోయిన తర్వాత ఆ బిట్ అయిపోయింది అని దానికి చెప్పాలి. ఇప్పుడు సిఆర్సి చెక్ ఉంది, సో సిఆర్సి అన్నది అయిపోయింది అని చెప్పడానికి ఒక డీలిమిటర్ అనమాట. అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ ఇక్కడికి అయిపోయింది అని చెప్పడానికి దానికి ఒక డీలిమిటర్. ఓకే, సో డీలిమిటర్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా బిట్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్రేమ్ టు మెన్షన్ ఫీల్డ్ ఈస్ కంప్లీటెడ్, ఎండ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ అచీవ్డ్ అని, అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ఫ్రేమ్, ఇది ఎండ్ ఆఫ్ ఫీల్డ్ అండి. ఇది ఉన్న అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ అయిపోయిందని చెప్పడానికి ఒక డీలిమిటర్ బిట్ ఇస్తాడు. అలాగే బిట్ ఉన్నది ఎక్కడా లేవు కదా, సర్లే. డీలిమిటర్ బిట్ అనేది ఏ బైట్లు ఉంటుంది సార్? జీరోస్ ఉంటుందా? డీలిమిటర్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి. డీలిమిటర్ బిట్ ఆల్వేస్ రిసెసివ్. ఓకే, ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇన్ని బిట్లు అని చెప్పేసి ఉంటుంది. ప్రతి బిట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ ఏమొస్తుంది? స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఆర్బిట్రేషన్ వస్తుంది. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్, ఆర్బిట్రేషన్ ఫీల్డ్, తర్వాత కంట్రోల్ ఫీల్డ్. ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో 2 ఉంటాయండి. ఒకటి ఆర్బిట్రేషన్ ఐడెంటిఫైర్, నెక్స్ట్ మెసేజ్ ఫ్రేమ్ టైప్. ఓకే, అంటే నెట్వర్క్ వచ్చినప్పుడు నెట్వర్క్లో డేటా అడుగుతున్నావా డేటా ఇస్తున్నావా అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 మాట్లాడుకుంటున్నాయి. ఆర్బిట్రేషన్లో ఫర్ ఎగ్జాంపుల్
వీడు ఇదే పంపిస్తున్నాడు అనుకుందాం అనుకోండి. మెసేజ్ ఐడి సేమ్ ఇదే ఉందనుకోండి. ఒకడు అడుగుతున్నాడు, ఇంకొకడు పంపిస్తున్నాడు అనుకుందాం. హీ వాంట్ డేటా, హీ సెండింగ్ డేటా. వీళ్ళిద్దరు కూడా ఒక్కటేసారి పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అంతా, ఆర్బిట్రేషన్ ప్రాసెస్ లో బోల్డ్ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ, ఇదంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇందులో పంపించేది తీసుకునేది ఇద్దరు సేమ్ ఉన్నారనుకోండి, అప్పుడు ఎలాగా? ECU1 సేమ్ మెసేజ్ ఐడితో పంపిస్తుంది, ECU3 సేమ్ మెసేజ్ ఐడితో పంపిస్తుంది. కాకపోతే వీడు సెండర్ అనమాట, హీఈస్ రిక్వెస్టింగ్ డేటా, సెండర్. వీడేమో సెండింగ్ డేటా అనుకున్నాం. ఇలాంటి ఒక క్రైటీరియా కూడా రావచ్చండి. సో లెట్స్ సే హీఈస్ సెండింగ్ డేటా, హీఈస్ రిక్వెస్టింగ్ డేటా. అలాంటప్పుడు ఏం చేస్తాం? అప్పుడేమవుద్దండి? మళ్ళీ ఆర్బిట్రేషన్కి వెళ్తారు. ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందండి? బిట్ టు బిట్ సేమ్ మ్యాచ్ అవుతా ఉంటాయి. బిట్ టు బిట్ మ్యాచ్ అయినప్పుడు మనకి కొలిజన్ ఏమి ఉండదు కదండి. సో బస్సు ఎవరు తీసుకోవాలి? అప్పుడు అంతవరకు కూడా సేమ్ వస్తే అప్పుడు వచ్చేదే ఈ ఆర్టీఆర్ బిట్ అనమాట. సో ఈ ఆర్టీఆర్ బిట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఉంది కదా ఈ ఆర్టీఆర్ బిట్, అందుకే ఆర్బిట్రేషన్ ఫీల్డ్లో పెట్టారు. అంటే ఎప్పుడన్నా ఒకటే మెసేజ్ టైపు ఇద్దరు పంపిస్తున్నారు, ఒకడు రిక్వెస్టర్, ఇంకొకరు డేటా సెండ్ చేసేవాడు, డేటా అడిగేవాడు, డేటా సెండ్ చేసేవాడు. సో డేటా సెండ్ చేసేవాడికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే ఆర్టీఆర్ బిట్ రిక్వెస్టింగ్ డేటాలో ఉంటే 1, ఓకే, సెండింగ్ డేటాలో ఉంటే 0 ఉంటుంది అనమాట. ఆర్టీఆర్ వరకే చెప్తున్నానండి, ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఆర్టీఆర్ బిట్ వెన్ యూఆర్ సెండింగ్ ఇట్ ఈస్ 0, వెన్ యూఆర్ రిక్వెస్టింగ్ డేటా దెన్ ఇట్ ఈస్ 1. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్టీఆర్ బిట్ క్లియరా? ఇది ఒకటేసారికి అర్థం కాదండి, 1-2 సార్లు మీరు మళ్ళీ వీడియోస్ చూసినప్పుడు, లేకపోతే మళ్ళీ ఫ్రేమ్ మీరు అనలైజ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే, మనం ఇంకా క్యాన్ డేటా టైప్స్కి వెళ్ళలేదు, అందుకు కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉన్నా అక్కడ క్లారిఫై అవుతుంది. సో కంగారు ఏం పడద్దు. ఓకే, సో ఫ్రేమ్ అయితే ఇదండి. రిక్వెస్టింగ్ చేస్తున్నప్పుడు దీనికి డేటా ఫీల్డ్ అవసరం ఉంటుందండి. రిక్వెస్ట్ ఫ్రేమ్కి అవసరం లేదు, ఓన్లీ డేటా ఫ్రేమ్లో మాత్రమే డేటా ఫీల్డ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రిక్వెస్టింగ్ ఫ్రేమ్ని ఆర్టీఆర్ ఫ్రేమ్ అంటారు, లేదా రిక్వెస్ట్ ఫ్రేమ్ అని అంటారు. క్యాన్లో 2 రకాల ఫ్రేమ్స్ ఉంటాయి, డేటా ఫ్రేమ్, రిమోట్ ఫ్రేమ్, రిక్వెస్ట్ ఫ్రేమ్. సో రిక్వెస్ట్ ఆర్టీఆర్ అంటే అబ్రివేషన్ ఏంటంటే రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్. అంటే నాకు కావాల్సిన రిక్వెస్ట్ని నేను ట్రాన్స్మిట్ చేస్తున్నానని చెప్తున్నాను అన్నమాట. సో రిక్వెస్ట్లో ఏం చెప్తుంది? నాకు ఏం డేటా కావాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట, మెసేజ్ ఐడి. ఈ మెసేజ్ కావాలరా బాబు అని చెప్తుంది, అంతే. సో దీనికి ఇంకా డేటా ఫీల్డ్ ఏమి ఉండదు రిక్వెస్ట్ ఫ్రేమ్కి అయితే. ఇదిగో చూడండి, ఇది రిక్వెస్ట్ ఫ్రేము, ఇది డేటా ఫ్రేమ్. తేడా ఏముంది చూడండి, స్టార్ట్ ఆఫ్ ఫీల్డ్ ఉంది డేటా ఫ్రేమ్లో, రిమోట్ ఫ్రేమ్లో ఉంది. ఆర్బిట్రేషన్ ఫీల్డ్ డేటాలో ఉంది, రిమోట్లో ఉంది. నేను స్విచ్ చేస్తున్నాను రెండింటికి మధ్యలో, సో మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ఇట్. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఫీల్డ్, అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్. చెప్పండి. ఎప్పుడు డేటా ఫ్రేమ్, ఎప్పుడు రిక్వెస్ట్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం? ఎస్. సో ఆ టాపిక్ రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి 4:30 అయిపోయింది ఆల్రెడీ, కొంచెం ఓవర్ డోస్ అయిపోయింది. ఓకే, సో సిఆర్సి సీక్వెన్స్ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ ఉంది కదా, అంటే మెసేజ్ పంపించిన ప్రతిసారి మెసేజ్ పంపించేవాడు వెయిట్ చేస్తాడు అనమాట, 1 బిట్ టైం వరకు వెయిట్ చేస్తాడు. అక్నాలెడ్జ్మెంట్ అనేది 1 బిట్ అనమాట. సో 1 బిట్ ఆఫ్ లెంత్. సో 1 బిట్ డేటా కోసం వెయిట్ చేస్తాడు. ఈ లోపల మనం చూసాం కదా ఇక్కడ అందరూ రిసీవ్ చేసుకుంటారు అన్నాం కదా, ఎవడో ఒక్కడన్నా వీడికి అక్నాలెడ్జ్ చేయాలి. లెట్సే ఇంజన్ ఉంది, ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఇంజన్ స్పీడ్ పంపించింది అనుకున్నాం బస్ మీద, అందరూ తీసుకున్నారు దీన్ని. ఎవడో ఒకడు ఇంజన్ స్పీడ్ వచ్చింది అని దీనికి చెప్పాలన్నమాట. ఆ చెప్పడానికి ఇది వెయిట్ చేసే ఫీల్డే అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్. ఎందుకంటే మెసేజ్ పంపించావు, అది ఎవడో అక్నాలెడ్జ్ చేయలేదంటే
వీడు నెట్వర్క్ లో లేకపోయి ఉండాలి, లేదా వేరే నెట్వర్క్ లో ఏది లేదనుకోని ఉండాలి. సో ఏదైనా సరే ఇష్యూనే కదా, వీడు పంపించింది ఎవడు తీసుకోవట్లేదంటే ఏదో తప్పు జరుగుతుంది. అందుకని అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్ రైజ్ చేస్తాడనమాట పంపించాడు, బాబు నాకు అక్నాలెడ్జ్మెంట్ రాలేదు, ఏదో తేడా జరుగుతుంది అని చెప్పేసి. సో దానికోసం ఇచ్చేది అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్. మెసేజ్ పక్కాగా ఎవడో ఒకడు తీసుకున్నాడు అని కన్ఫర్మేషన్ కోసం వాడే బిట్ అక్నాలెడ్జ్మెంట్. దానికి డీలిమిటర్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను పంపించాల్సిన మెసేజ్ అయిపోయిందండి హో అని అందరికి చెప్తాడు. అది ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ 7 బిట్స్ ఉంటుంది. ఆల్ 7 బిట్స్ ఆర్ రిసెసివ్. రిసెసివ్ అంటే ఏంటండి? 1 0? 1. అది. సో 7 బిట్లు కంటిన్యూగా ఒకట్లు పెడితే అప్పుడు బస్సు ఖాళీ అయిపోయిందని అర్థం అనమాట. ఆ తర్వాత 3 బిట్లు ఖాళీ బిట్లు పంపిస్తాడు. ఇవి కూడా రెసిసివ్ ఫ్రేమ్స్ అనమాట. ఇంటర్మిషన్ అంటే నేను ఒక మెసేజ్ పంపించాను, తర్వాత వెంటనే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఎవడన్నా పంపించకూడదు. ఈ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ రెండో వాడు పంపించాలన్నా కూడా ఈ ఇంటర్మిషన్ 3 బిట్లు వెయిట్ చేయాలి వాడు. సో బిట్ టైం ఎంత ఉంటుందో అంత 3 బిట్ల టైం వెయిట్ చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ పంపిస్తాడు ఎవడన్నా పంపించాలనుకున్నాడు. ఓకే, ఫ్రేమ్ వర్క్ అర్థమైందా అండి? ఎస్ సార్. క్యాన్ ఫ్రేమ్ ఫీల్డ్స్ వరకు అర్థమైతే చాలు అట్లీస్ట్. రేపు క్యాన్ ఫ్రేమ్ టైప్ ఎర్రర్ టైప్స్ చూద్దాం. ఓకే ఓకే గైస్, సో ఈరోజు చెప్పిన దాంట్లో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఒకసారి రైస్ చేయండి, లేదా ఏదైనా టాపిక్ రివైజ్ చేయాలంటే. నేను ఈరోజు వర్క్ అంతే. రేపు క్యాన్ ఫ్రేమ్స్ టైప్స్ చెక్ చేద్దాం, అక్కడే సింక్రనైజేషన్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, ఎర్రర్స్ కూడా రేపు డిస్కస్ చేస్తాను సార్. ఫ్రేమ్స్ రేపు డిస్కస్ చేస్తామండి. క్యాన్ ఫ్రేమ్స్, ఎర్రర్ టైప్స్, బిట్ టైమింగ్ అని ఒక కాన్సెప్ట్, ఈ 3 రేపు కవర్ చేస్తాం. సార్ ఎక్సెల్ సెండ్ చేస్తారా ఈరోజు? ఓకే అండి, పంపిస్తాను, ఎక్సెల్ పంపిస్తాను. షూర్. రికార్డ్ ఎవరు చేస్తారు? వాళ్ళు కూడా వస్తారు, పంపిస్తారా? రికార్డ్ ఎవరో చేశానన్నారు, వాళ్ళు కొంచెం పంపించండి, అది గ్రూప్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. రికార్డ్ ఎవరు చేశారమ్మా? ఓకే, పెట్టండి, అది గ్రూప్లో ఉంటే పెట్టండి. అక్నాలజీ లేకపోతే అడిగాను అంతే. ఓకే, ఆల్ రైట్, బై. Okay, sir. Thank you, sir. థ్యాంక్ యూ, బై.